99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సుగ్నా గార్డెన్స్ లో జరుగుతున్న సిబిఐ ప్రజాప్రతినిధి రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో 2 రోజులు పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న 16వ డివిజన్ కార్పొరేట్ మునిగడప పద్మకి కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కుర్నునేని సాంబశివరాజ్ మరియు సిబిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా చేతుల మీద నుండి జ్ఞాపకార్థం అందుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరంలో ప్రజాపక్షాన ప్రజాప్రతినిధులు ఎలా పోరాడాలో, ప్రజల సమస్య పరిష్కారం ఎలా పనిచేయాలో మెలకువలు నేర్చుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ మూడు గణేష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, సిపిఐ జిల్లా కౌన్సిలర్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మదిరలో మత సంస్కారాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని మదిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగా హనుమంతరావు అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా మదిర పట్టణంలో రైల్వే స్టేషన్ పక్కన ఉన్న మసీదులో ముస్లిం సోదరులకు రంగ వెంకటేశ్వర్లో సుగ్నావతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రంగ హనుమంతరావు మాట్లాడుతూ రంగ వెంకటేశ్వరరావు సుగ్నావతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గట్ల గౌరవ పంచాయతీ నందు గ్రామ సర్పంచ్ బట్ల రాణి ఆత్మప్రసాద్ చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు శీలం వరప్రసాద్, మాజీ సర్పంచ్ పిట్ల శివయ్య, మాజీ సర్పంచ్ రామచందర్, పినపాక కృష్ణారావు, రాంబాబు, మన్నెం కృష్ణారావు, నారాయణ, నాగేశ్వర్లు, వెంకయ్య, వెంకటేశ్వరరావు, కోపి తదితరులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో గోద్రేజ్ కంపెనీ వారు నిర్వహిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించి పనుల పురోగతిని తెలుసుకున్న మంత్రి తుమ్మల ఫ్యాక్టరీకి వచ్చి నెలాఖరు వరకు రైతులకు అందుబాటులోకి వచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చిన మంత్రి తుమ్మల ఖమ్మంలో జరిగే కార్యక్రమంలో వ్యవసాయ పనిముట్లను, యంత్రాలను రైతులకు అందిస్తున్న మంత్రి తుమ్మల తెలంగాణ పచ్చంగా మారాలి, ఆయిల్ ఫామ్ సాగు విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, రైతులకు సబ్సిడీలు, ఉచిత మొక్కలు, ట్రిప్ సదుపాయము, మందులు అందిస్తూ పెట్టుబడిదారుల్ని తగ్గిస్తున్నాం, కేంద్రంతో చర్చించి పామాయిల్ ధరలను పెంచే ప్రయత్నం చేస్తున్నాం, ఆయిల్ ఫామ్ సాగు తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి తుమ్మల తెలిపారు. నా కోరిక ఒక్కటే, తెలంగాణ పచ్చబడాలన్నా, తెలంగాణ వాతావరణ మార్పులు రావాలన్నా, తెలంగాణలో ఏ రకమైనటువంటి పరిస్థితులు మళ్ళీ పాత పద్ధతుల్లో పచ్చగా పరివిడిల్లాలంటే అర్జెంటుగా ఆయిల్ ఫామ్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకనే మా ఎండి గారు చెప్పినట్లుగా 50,921 రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నాం. మొక్క ఫ్రీ ఆఫ్ కాస్ట్ నామినల్ రేటు తోటి ఇస్తాం, డ్రిప్ ఇస్తున్నాం, మందులు ఇస్తున్నాం. ఆయన చేతికి పంట వచ్చేదాకా ఆయన చేతిలో నుంచి ₹1 పడకుండా పెట్టుబడి ఇస్తున్నాం. ఇంకా ఇందాక నేను చూపించా, వరి పొలంలో వేసుకోవచ్చు, మిర్చిలో వేసుకోవచ్చు, మొక్కజొన్నలో వేసుకోవచ్చు, కూరగాయల్లో వేసుకోవచ్చు. మీరు ఏ పంటలోనైనా సరే ఈ మొక్కను బాతి పెట్టండి. ఒకరోజు అటు ఇటు నీళ్లు వేయకపోయినా, మందు వేయకపోయినా మిమ్మల్ని ఏం అడగదు. మీరు నమ్మకంగా ఇస్తేనేమో బాలకృష్ణ మాదిరిగా త్వరగా పంట వస్తుంది, లేటుకి ఇస్తే లేటుగా వస్తుంది. కాబట్టి రైతు చేతిలోనే ఉంది. ఇది ఇప్పుడు 10 టన్నులు బండేవాళ్ళు ఉన్నారు, 12 టన్నులు బండేవాళ్ళు ఉన్నారు. మా దగ్గర అయితే ఎస్సీ రైతులు, అదేవిధంగా గిరిజన రైతులు 16, 17 టన్నులు బండిచ్చే రైతులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పశువులు అందుట్లోనే పెట్టుకోవటం, ఆ పెంట వేయటం, వాళ్లే సొంతంగా వ్యవహారం చేసుకోవటం, జాగ్రత్తగా చేసుకునేటటువంటి రైతులకి 15, 16 టన్నులు వస్తుంది. నేను మంత్రి అయ్యే రోజు తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేసి ఈ ఫ్యాక్టరీకి సంతకం పెట్టే రోజున 12,000 చిల్లర ఉంది టన్ను. నేను కేంద్ర ప్రభుత్వం మీద దెబ్బలాడి ఇంపోర్ట్ డ్యూటీ వేయించి ఇప్పుడు 21,546 రూపాయలు ఉంది. రేపు భవిష్యత్తులో నాకు 25,000 మినిమం గ్యారంటీ ప్రైస్ కావాలని మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని పదే డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ లోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలుసుకుని త్వరలో భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారాముల స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానించి ఆహ్వాన పత్రికను భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన కార్యనిర్వాహకులు, అధికారులు, కొల్లు దామోదర్, ఇతర అధికారులు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని విశ్వశాంతి స్కూల్లో రంజాన్ విశిష్టత తెలిపే ముందస్తు రంజాన్ వేడుకలు నిర్వహించారు. పేదవారికి దానం అలవర్చేందుకు జకాత్ కార్యక్రమం చేశారు. ఐక్యతను పెంపొందించేందుకు ఇఫ్తార్ విందును నిర్వహించారు. సర్వమత శ్రేయస్సు కోసం నమాజ్ నిర్వహించారు. రంజాన్ ప్రాముఖ్యతను తెలిపే నృత్యం చేశారు. ఆనందం, ఆహ్లాదం పెంచుకునేందుకు మెహందీ నిర్వహించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవిస్తూ మత సామరస్యం పాటించాలని సూచించారు.
రంజాన్ మాసం సోదరి భావం, సమానత్వం, ప్రేమ, దయ, శాంతి వంటి విలువలను పెంపొందిస్తుందన్నారు. ఉపవాసం ద్వారా స్వీయ నియంత్రణ, సహాయం అలవాటవుతుందన్నారు. దేవునికి దగ్గర కావడానికి ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రార్థనలు దోహదం పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివపాలెం గ్రామంలో మన ప్రియతమ ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద్ ఆదేశానుసారం వైకుంఠ ధామంకు వెళ్లే రహదారికి కొత్త పంచాయతీ పాలక వర్గంలో రోడ్డు పునర్నిర్మాణం మరియు సీసీ రోడ్లకు 10 రోజుల్లో వేసి వైకుంఠ ధామానికి వెళ్లే వారికి మరియు పొలానికి వెళ్లే వారికి రహదారి సౌకర్యం కల్పిస్తున్న గ్రామ పంచాయతీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మంత్రిని ఆలయ నిర్వాహకులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం నిర్వహించిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి కార్యక్రమాన్ని భక్తి పరవశంతో వీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను మరియు ఆశీర్వచనాలను మంత్రి తుమ్మలకి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని స్థానిక నాయకులు, ఆలయ నిర్వాహకులు శాల్వాతో సత్కరించి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం మరమ్మతుకు తన సొంత ఖర్చు 50,000 పెట్టి మైదానాన్ని బాగు చేయిస్తున్న వెంకటాపురం సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన స్కూల్ పిల్లలు క్రీడాపరంగా ఆసక్తి కలిగి ఉండి ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉన్న క్రీడా మైదానం బాగు చేయించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.